ఎపిసోడ్ నంబర్ 28 పోరి మస్తుంది. స్కై మౌంటైన్ మ్యాప్ పెయింటింగ్ తీసుకొచ్చిన వ్యక్తికి త్వరగా మనీ ట్రాన్స్ఫర్ చేయమని, లేదంటే అతను మనసు మార్చుకొని మనకు పెయింటింగ్ అమ్మకుండా వెళ్తాడని శ్రావ్యను హడావిడి పెట్టాడు రమాకాంత్. మీరు చెప్పింది నిజమే. మీరు త్వరగా మనీ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇప్పుడు నేను మళ్ళీ ఆలోచించుకుంటాను. నాకు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ మీతో కూర్చొని టైం వేస్ట్ చేసుకోలేను అని అన్నాడు పెయింటింగ్ తీసుకొచ్చిన వ్యక్తి. అతన్ని చూసి సాగర్ జాలిగా నిట్టూర్చాడు. అతని దగ్గర ఉన్న పెయింటింగ్ వాల్యూ అతనికి ఇంకా క్లియర్గా అర్థం కాలేదని, అతను ఒక అమూల్యమైన నిధిని కేవలం 10 లక్షలకే అమ్మేశాడని తలుచుకొని ఆ వ్యక్తిపై తెలియని సానుభూతి కూడా కలిగింది. అతన్ని చూస్తున్నప్పుడు సాగర్ మనసులో హఠాత్తుగా ఏదో స్ట్రైక్ అయింది. కాసేపటి క్రితం తాను ఆ పెయింటింగ్ చూసినప్పుడు ఆ పెయింటింగ్ పై దుమ్ము ఉండటంతో పాటు బూజు పట్టిన వాసన కూడా వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. దాంతో అతను ఆలోచిస్తూ, ఇది మట్టిలో నుండి తవ్వి తీసినట్లు నాకెందుకు అనిపిస్తుంది అని అనుకున్నాడు. మరోవైపు రమాకాంత్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ సాగర్ వైపు చూసి చెయ్యి ఊపి అతని దగ్గరకు రమ్మని పిలిచాడు. శ్రావ్య పెయింటింగ్ అమ్మిన వ్యక్తికి మనీ ట్రాన్స్ఫర్ చేయడంతో అతను బయటకు వెళ్లిపోయాడు. సాగర్, నువ్వు యాంటిక్ పీసెస్ ను అంచనా వేయడంలో ఇంత టాలెంటెడ్ గా ఉంటావని నేను ఊహించలేదు. ఈరోజు నువ్వు చేసిన పనికి నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందుకే నా సంతోషం కోసం నీకొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి కాదనొద్దు అని అంటూనే పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో నుండి చెక్ తీసి సైన్ చేసి సాగర్కి ఇవ్వబోయాడు రమాకాంత్. మీరు నిజంగానే సంతోషంతో ఈ డబ్బు ఇస్తున్నారని తెలుస్తుంది రమాకాంత్ గారు. కానీ నేను ఆల్రెడీ ఈ పని కోసం డబ్బు తీసుకుంటున్నాను. ఇది నా జాబ్ కాబట్టి నాకు డబ్బు అవసరం లేదు అని మర్యాదగానే తిరస్కరించాడు సాగర్. ఎక్కువ డబ్బిస్తున్నా కూడా కాదంటున్న సాగర్ని చూసి కొంచెం ఆశ్చర్యపోయిన రమాకాంత్ తన కూతురు సరైన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంది అని అనుకుని చిన్నగా నవ్వి, సరే నీ ఇష్టం. చిన్నవాడివైనా కూడా నీ టాలెంట్ అత్యద్భుతంగా ఉంది. నువ్వు డబ్బు వద్దన్నావు కాబట్టి నిన్ను బలవంతం చేయను. కానీ ఈ రోజు రాత్రి మనిద్దరం కలిసి ఈ హ్యాపీనెస్ ను సెలబ్రేట్ చేసుకోవాలి అని అన్నాడు. లెజెండరీ స్కై మౌంటైన్ మ్యాప్ సంపాదించిన తర్వాత రమాకాంత్ ఆనందం మాటల్లో వర్ణించడానికి వీల్లేకుండా ఉంది. అందుకే సాగర్ కోసం అతను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాడు. కాని సాగర్ అర్జెంటుగా అక్కడి నుంచి బయటపడాలనుకున్నాడు. దాంతో అతను రమాకాంత్తో, సారీ సార్, ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరెంజాయ్ చేయండి. నేను మరో రోజు మీ ఆఫర్ను తప్పకుండా తీసుకుంటాను అని చెప్పాడు. సరే, చూస్తుంటే నువ్వేదో హడావుడిగా ఉన్నట్లున్నావు కాబట్టి ఈరోజు నిన్ను వదిలేస్తున్నాను. కానీ మరోసారి మనం తప్పకుండా కలిసి డ్రింక్ చేయాలి అని అన్నాడు రమాకాంత్. సాగర్ సరేనంటూ తల ఊపి అక్కడ్నుండి హడావుడిగా బయటికొచ్చాడు. కొంచెం దూరంలో ఆ పెయింటింగ్ అమ్మిన వ్యక్తి ఆటో ఎక్కుతూ కనిపించాడు. సాగర్ అతన్ని చూస్తూ, ఖచ్చితంగా ఏదో తప్పుగా జరుగుతుంది అని అనుకోని వెంటనే అటుగా వచ్చిన ఆటోను ఎక్కి అతన్ని ఫాలో అవడం మొదలుపెట్టాడు. 1 గంట ప్రయాణం తర్వాత ఆ వ్యక్తి ఊరు చివర్న దూరంగా ఉన్న ఒక ఇంటి వైపు వెళ్లాడు. అతన్ని చూడగానే అప్పటికే ఆ ఇంటి బయట ఉన్న మరికొంతమంది వ్యక్తులు హడావుడిగా అతని దగ్గరకు వచ్చి, గణేష్, ఇంత లేట్ చేసినావేంది? ఇంతకీ ఆ పెయింట్ను అమ్మినవా లేదా అని అడిగారు. ఆ పెయింటింగ్ అమ్మడానికి వెళ్లిన షాప్లో కొంచెం లేట్ అయిందన్నా అని చెప్తూనే తన మొబైల్లో యాప్ను ఓపెన్ చేసి తన అకౌంట్లో ఉన్న డబ్బును చూపిస్తూ, ఆ పెయింటింగ్ను 10 లక్షలకు అమ్మేశాను. ఏదో నోటికొచ్చిన రేటు చెప్పాను. కానీ వాళ్ళు దానికి ఒప్పుకోగానే నాకే ఆశ్చర్యమేసినది. ఇదంతా చూస్తాంటే మనం ఈ లెక్కన చాలా తేలిగ్గా డబ్బు సంపాదించేయొచ్చన్నా అన్నాడు గణేష్. అప్పటి వరకు షాప్లో పెద్ద మనిషిలా మాట్లాడిన గణేష్ భాష అక్కడికి రాగానే పూర్తిగా మారిపోయింది. అవునా, నిజంగా ఆ పెయింటింగ్ అంత గొప్పదా? షాక్తో అడిగాడు అందరికన్నా ముందు నుంచున్న వ్యక్తి. అవును బాస్, మనకి ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ డబ్బు తెచ్చిపెట్టిన పెయింటింగు అదే అని చెప్పాడు గణేష్. అయితే మనం మళ్ళీ ఈరోజు రాత్రి కూడా ఆ కొండపైకి వెళ్లి మిగిలిన వాటిని కూడా తవ్వి చూద్దాం, ఇంకా ఏదైనా దొరుకుతాయేమో అని అన్నాడు అతని బాస్. అవును బాస్, నిన్న ఒక్క రాత్రి కష్టపడితే ఒక పెయింటింగ్ 10 లక్షలు తెచ్చిపెట్టింది. మనం ఇంకొంచెం కష్టపడి పనిచేస్తే ఇంకా మంచి మంచి వస్తువులు దొరుకుతాయి. వాళ్లలో ఒక వ్యక్తి ఎగ్జైటింగ్గా అన్నాడు. వాళ్లకు కొంచెం దూరంలో చెట్టు చాటున నుంచున్న సాగర్ వాళ్ళ వైపు తొంగి చూస్తూ వాళ్ల మాటలన్నీ విని, నైట్ టైంలో తవ్వుతున్నారా అంటే వీళ్ళు సమాధులు తవ్వే దొంగలయ్యుంటారా అని అనుకున్నాడు. ఇంతలో ఆ గుంపును లీడ్ చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా తల తిప్పి సాగర్ నుంచొని ఉన్న చెట్టు వైపు చూశాడు. అది చూసిన సాగర్ కంగారుగా అతనికి కనబడకుండా వెనక్కి జరిగి, అతను నన్ను చూసేశాడా అనుకొని హడావుడిగా అక్కడి నుండి వెళ్లడానికి అడుగు వెనక్కి వేయబోయాడు. ఇంతలో హఠాత్తుగా
నీకెంత ధైర్యం ఉంటే నా అడ్డకే వస్తావ్? ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వెళ్తానని అనుకుంటున్నావా అంటూ దొంగల బాస్ మాట వినిపించింది. దాంతో సాగర్ అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయి, అయిపోయింది, వీళ్ళను చూసేశారు, ఇప్పుడు పారిపోవడం మంచిది కాదు అనుకుంటూ 2 చేతులు పైకెత్తి మెల్లగా వెనక్కి తిరిగి చెట్టు చాటు నుండి బయటకు రాబోయాడు. కాని ఇంతలో తాను నుంచున్న చోటుకి 10 మీటర్ల ముందు ఆగి ఉన్న ఒక కంటైనర్ పక్క నుండి అప్పుడే ఒక లేడీ ధైర్యంగా వాళ్ళ ముందుకు వెళ్తూ, అర్ధరాత్రిలో సమాధులు తవ్వి అందులో ఉండే విలువైన వస్తువులు తీసి అమ్ముకోవడం నేరమని మీకు తెలియదా అని అంది. ఆమె గొంతు విన్న సాగర్ కళ్ళు ఆశ్చర్యంగా ముడుచుకున్నాయి. అతనికి ఆ గొంతు ఇంతకుముందు ఎక్కడో విన్నట్లు అనిపించింది. దాంతో చెట్టు పక్కనుండే ఆమెను మరికొంచెం జాగ్రత్తగా గమనించాడు. ఆమె బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తూ ఆమె వాయిస్ ను గుర్తు చేసుకున్న సాగర్కి ఒక్క క్షణంలోనే ఆమె పోలీస్ ఆఫీసర్ జ్యోతి అని అర్థమైంది. కాని ఆమె ప్రస్తుతం పోలీస్ యూనిఫాంలో లేకుండా నార్మల్ జీన్స్ ప్యాంట్ టీషర్ట్లో ఉంది. చూస్తుంటే అక్కడ ఆమె టీం కూడా ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు. అయినా కూడా ఆమె ధైర్యంగా వెళ్లి వాళ్ళ ముందు నుంచుంది. అప్పుడు ఆ దొంగల బాస్ ముందుకు వచ్చి, మా తప్పుల గురించి తర్వాత మాట్లాడొచ్చు, కాని మా అడ్డాకొచ్చి మా ముందు నుంచొని మాట్లాడుతున్నావంటే నీకెంత ధైర్యం ఉండాలా అని జ్యోతిని తేరిపారా చూస్తూ అన్నాడు. అన్నా, వస్తే వచ్చింది గాని పోరి మస్తుందన్నా. అతని వెనుక ఉన్న వాళ్ళలో ఒకడు ఆమె వైపే ఆశగా చూస్తూ అన్నాడు. అవన్నా, ప్యాంటు షర్ట్లో పోరి మత్తెక్కిత్తాంది. జ్యోతిని పైనుండి కింది వరకు కళ్లతోనే స్కానింగ్ చేస్తున్న మరో వ్యక్తి అన్నాడు. వాళ్ళ మాటలు విని జ్యోతి ముఖం కోపంగా మారిపోయింది. ఆమె చాలా రోజుల నుంచి ఈ దొంగల గుంపుపై నిఘా పెట్టింది. ఇన్ని రోజులు వాళ్ళు కొండపై ఉన్నారని తెలిసి వాళ్ళని పట్టుకోవడానికి సరైన టైం కోసం వెయిట్ చేస్తుంది. కాని ఈరోజు వాళ్ళు కిందకి వచ్చారని ఇన్ఫర్మేషన్ రావడంతో తన టీంకి కూడా చెప్పకుండా హడావుడిగా అక్కడికి వచ్చింది. ఆమె ఊహించినట్లే ఆ దొంగల గుంపు సమాధులు తవ్వి వాటిలో ఉన్న విలువైన వస్తువులను దొంగలించి అమ్ముతున్నారని ఆమెకు క్లియర్గా అర్థమైంది. ఆమె వెంటనే తన టీంను పిలవాలని మొబైల్ తీసి కాల్ చేయబోయింది. కాని అక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో వాళ్ళని పిలవలేకపోయింది. కాని ఈలోగానే ఆ దొంగల టీం లీడర్ ఆమెను చూసేశాడు. ప్రస్తుతం వాళ్ళ మాటలు విన్న జ్యోతికి మనసులో చిన్నగా భయం మొదలైంది. చుట్టూ మనుషులు కూడా ఉండే ఏరియా కాకపోవడంతో వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని నిర్ణయించుకొని, చూడండి, నేను పోలీస్ ఆఫీసర్ని, నాతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకుండా ఉంటే మీకే మంచిది. నేనిప్పటికే మీ క్రిమినల్ రికార్డులన్నీ చెక్ చేశాను. మీ అందరిపై లెక్కకు మించి కేసులున్నాయి. కాబట్టి మీరు మర్యాదగా లొంగిపోతే మీకు కొంచెమైనా శిక్ష తగ్గించేలా చేస్తాను అని గంభీరంగా చెప్పింది. ఆమె మాటలు విన్న దొంగల బాస్ పెద్దగా నవ్వి, అరే పోరి పోలీస్ ఆఫీసర్ అంటారా? అయితే ఈరోజు మనం ఒక కాస్ట్లీ ఫిగర్తో మజా చేద్దాం అని చెప్పి జ్యోతి దగ్గరగా నడుస్తూ, ఏయ్ పోరి, నా చుట్టూ ఉన్న మొగగాడిదలను చూసి చూసి నాకు బోరు కొడతాంది. ఈ రాత్రికి నువ్వు మా అందరికీ నీ అందాలతో విందు చేయకూడదా అని వెకిలిగా నవ్వుతూ అడిగాడు. ఆ మాటకు జ్యోతి కోపం పట్టలేక ఆవేశంగా అరుస్తూ, మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆపి లొంగిపోండి, లేదంటే మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లాల్సుంటుంది అని హెచ్చరించింది. వెళ్దాంలే పాపా, తొందరేముంది? ఈరోజు రాత్రంతా మాతో ఎంజాయ్ చేయి. రేపు అందరం కలిసి నిన్ను పోలీస్ స్టేషన్ దగ్గర దింపేసి వెళ్తాం అంటూ దొంగల బాస్ జ్యోతి దగ్గరికి వెళ్లి ఆమె చుట్టూ తిరుగుతూ అన్నాడు. జ్యోతి వెంటనే దూరంగా జరిగి, అక్కడే ఆగు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని అంది. కాని వాళ్ళ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఆమెకు అర్థమవుతూనే ఉంది. పోరి చూడడానికి పిట్టలాగా ఉన్నా పొగరు మాత్రం మస్తుగుందన్నా. ఇట్లాంటి పోరిని లొంగదీస్తేనే గదా అసలైన మజా అంటూనే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి జ్యోతి చుట్టూ చేరారు. ఇక పరిస్థితి దాటిపోబోతుందని అర్థం చేసుకున్న సాగర్ వెంటనే అడుగు ముందుకు వేయబోయాడు. కాని ఈలోగానే అబ్బా అంటూ అరుపు వినిపించింది. వెంటనే సాగర్ తలెత్తి చూశాడు. అక్కడ ఆఫీసర్ జ్యోతి తన కాలు పైకెత్తి ఒక దొంగ కడుపులో సైడ్ కిక్ ఇవ్వడం అతని కంటపడింది. ఆ ఫోజ్లో ఆమె ఒక కరాటీ మాస్టర్లా కనిపించింది. సాగర్ ఆశ్చర్యంలో ఉండగానే జ్యోతి కనురెప్ప పాటలో ఆమె శరీరాన్ని తేలిగ్గా కదిలిస్తూ గాల్లో గిర్రున తిరిగి మరో దొంగ మెడపై కాలితో తంతూ అదే సమయంలో మరో ఇద్దరిని చేత్తోనే అటాక్ చేసింది. కళ్ళు మూసి తెరిచే అంతలో 5 దొంగలు నేలపై పడి బాధతో ములుగుతూ కనిపించారు. అది చూసిన దొంగల బాస్ నవ్వుతూ,
హే పోరి, నిన్ను చూసి అందమైన ఆఫీసర్ అని అనుకున్నాను, కానీ నువ్వు నిజంగా మస్తున్నావు అని మెచ్చుకున్నాడు. మాట్లాడింది చాలు, మర్యాదగా తల వెనుక చేతులు పెట్టుకుని మోకాలపై నిలబడు అని సీరియస్గా చెప్పింది జ్యోతి. కానీ అప్పుడే హఠాత్తుగా పైకి లేచిన గణేష్ తన నడుము దగ్గర నుండి కత్తిని తీసి జ్యోతి రియాక్ట్ అయ్యే లోపే ఆమె మెడ దగ్గర కత్తి పెట్టి, పోరి ఇప్పుడు చూపించు నీ సత్తా అని అన్నాడు. అరే గణేష్, జాగ్రత్తరా, పోరి ఒంటిపై మన పెదాల గుర్తులుండాలి గాని కత్తిగాట్లుంటే ఏం బావుంటది చెప్పు. పోరిల్ని కొంచెం సున్నితంగా డీల్ చెయ్యాల అని వెటకారంగా అంటూనే దొంగల బాస్ తన నడుముకి ఉన్న బెల్ట్ తీసి జ్యోతి దగ్గరకు వెళ్లి ఆమె 2 చేతుల్ని వెనక్కి పెట్టి కట్టేశాడు. ఆ తర్వాత ఆమె ముందుకు వెళ్లి ఆమె మెడ క్రింది భాగాన్ని ఆశగా చూస్తుంటేనే పిచ్చెక్కుతుంది అని ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపి, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే ఏమైంది, ఈరోజు నీకు ఆఫీసర్గా నేనుంటాను అని అన్నాడు. ఇంతలో కింద పడి ఉన్న మిగిలిన దొంగలు కూడా పైకి లేచారు. బాస్, మీరు త్వరగా పని పూర్తి చేయండి బాస్, మేమాగలేకపోతున్నాం అన్నాడు ఒక దొంగ. ఈ పోరి మమ్మల్ని కొట్టి పడేసినది, దీనికి మా బలమేదో చూపించాలన్నా, నువ్వు త్వరగా బోని చెయ్యన్నా ఆవేశంగా అన్నాడు మరో దొంగ. వాళ్ళ మాటలన్నీ వింటున్న జ్యోతి అసహ్యంగా ముఖం పెట్టి, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా నన్ను వదిలేసి లొంగిపోండి, లేదంటే మీ అంతు చూస్తాను అని బెదిరించింది. కోపంతో ఆమె శరీరం తీవ్రంగా వణుకుతుంది. నువ్వీ పరిస్థితుల్లో ఉండి కూడా మమ్మల్ని ఇంకా బెదిరించాలని చూస్తున్నావా పోరి? అయినా నిన్ను ఈ రాత్రి అనుభవించిన తర్వాత బతకనిస్తామని ఎలా అనుకుంటున్నావు? నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి తీసుకుపోయి సముద్రంలో చేపలకు ఆహారంగా వేయకుండా ఉంటామా అని అన్నాడు దొంగల బాస్. ఇంతలో హఠాత్తుగా, కానీ దానికన్నా ముందు మీరు బతికుండాలి కదా అంటూ ఒక గొంతు వినిపించడంతో ఆ దొంగలతో పాటు జ్యోతి కూడా అటువైపు చూసింది. అక్కడ 2 చేతులు కట్టుకుని కాన్ఫిడెంట్ గా నుంచుని ఉన్న సాగర్ వాళ్ళకు కనిపించాడు. అతన్ని చూడగానే దొంగల బాస్ కోపంగా గణేష్ వైపు తిరిగి, ఏరా ఎవడు వీడు, నిన్ను ఫాలో అవుతూ వచ్చాడా అని అడిగాడు. గణేష్ అతన్ని చూడగానే గుర్తుపట్టి, బాస్ కంగారు పడకండి, ఇతను నిన్ను వెళ్లిన షాప్లో చీఫ్ అప్రైజర్ అని సమాధానం చెప్పాడు. అప్రైజరా? గణేష్ చెప్పింది విని దొంగలంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా జ్యోతి కూడా నమ్మలేనట్లుగా చూసింది. ఆమెకు తెలిసినంతవరకు అతను ముక్తా ఫ్యామిలీకి అల్లుడు మాత్రమే. అయినా ఆమెకు ఇప్పుడు వాటన్నింటి గురించి ఆలోచించే టైం లేకపోవడంతో ఒక్కసారి పెద్దగా అరుస్తూ, సాగర్ త్వరగా పరిగెత్తు, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి, ముందిక్కడి నుంచి వెళ్ళు అని అరిచింది. ఆమె మాటలు విని ఆ దొంగల బాస్ ఒక్కసారిగా జ్యోతిని చెంపపై కొట్టి, ఊరుకుంటుంటే నీ మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి, కాసేపు నోరు మూసుకొనుండు అంటూనే తన జేబులో నుండి ఒక గ్రీన్ కలర్ టాబ్లెట్ ను తీసి బలవంతంగా ఆమె గొంతులో వేసి, ముందు వాడి సంగతి చూసి ఆ తర్వాత నీ సంగతి చూస్తాం అని అన్నాడు. గొంతులో పడిన టాబ్లెట్లని బలవంతంగా మింగిన జ్యోతి అతని వైపు కంగారుగా చూస్తూ, నువ్వు నాకు ఏ టాబ్లెట్ వేశావ్ అని అడిగింది. ఆమె వాయిస్ లో వినిపించిన భయానికి ఆ దొంగల బాస్ పెద్దగా నవ్వుతూ, ఏం పోరి, ఇప్పటిదాకా మస్తు డైలాగులు వేసినావు, ఇప్పుడు భయం మొదలైనదా? సర్లే భయపడకు, ఆ మాత్రతో నీకు పెద్దగా ఇబ్బంది ఉండదులే, అది నీ ఒంట్లో పట్టిన కొవ్వును కరగదీసేది, అంటే కండరాలను సాఫ్ట్ చేసే బిల్ల, నువ్వు కొంచెం గొడవ చేయకుండా ఉంటావని నీ నోట్లో వేసాలే అని సింపుల్ గా చెప్పాడు. అది విన్న జ్యోతి వెంటనే తన గొంతులోని బిల్లను బయటకు తెప్పించడానికి కడుపులో నుండి వామిట్ చేయాలని ప్రయత్నించింది. కానీ అది ఆమెకు సాధ్యం కాలేదు. అదంతా చూస్తున్న సాగర్ కోపంగా, రేయ్ నువ్వేమైనా మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చావా, మజిల్స్ సాఫ్ట్ చేసే పిల్స్ వేయడమేంట్రా అని ఆవేశంగా అన్నాడు. అప్పుడు గణేష్ అతని వైపు చూసి, అసలు నువ్వు నన్ను ఫాలో అయ్యి ఎందుకొచ్చావు? నేను పెయింటింగ్ ఇచ్చాను, మీరు డబ్బిచ్చి కొనుక్కున్నారు, అది వ్యాపారం అక్కడితో అయిపోయినది, మరి మళ్ళీ నువ్వు నాతో ఎందుకొచ్చినావు అని అడిగాడు. జ్యోతికి బలవంతంగా వేసిన టాబ్లెట్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దొంగల గుంపు నుండి పోలీస్ ఆఫీసర్ జ్యోతిని సాగర్ కాపాడగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.